అందరికీ నమస్తే. నేను మీ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హేమంత్ ఛానల్. ఏంటి ఇన్ని బట్టలు ముందేసుకొని కూర్చుంది? ఆన్లైన్ బిజినెస్ ఏమన్నా చేస్తుందా? ఆన్లైన్ బట్టల వ్యాపారం పెట్టిందా ఏంటి సుకన్య అని అనుకోవద్దు. నాకు అంత ధైర్యం లేదు, అంత సాహసం అయితే అస్సలు చేయను. చాలా మంది అడిగారు, మీరు డ్రెస్సులు ఎక్కడ తీసుకుంటారు? చాలా సింపుల్ గా ఉంటాయి, అది కాటన్ ఉంటేవి, ఎక్కడ తీసుకుంటారు అని అడిగారు. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో చెప్దాము, నేను ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటాను, దర్శలో తీసుకుంటానా, లేకపోతే ఆన్లైన్ లో తీసుకుంటానా, ఆఫ్లైన్ లో తీసుకుంటానా, ఇంకెక్కడైనా తీసుకుంటానా అనేది చెప్తున్నాను. అందుకే ఈ వీడియో, అంటే డ్రెస్సుల గురించి అడిగారు కాబట్టి ఈ వీడియో. నేనైతే డ్రెస్సులు నా చిన్నప్పటి నుంచి అయితే నా డ్రెస్సులు పూణె నుంచే వస్తాయి ఎక్కువ. ఎందుకంటే అక్కడ మా మేనత్త ఉంది, మా నాన్న ఏకైక చెల్లెలు ఆ పూణేలో ఉంటుంది. అత్తకి ఇద్దరు కొడుకులు, కూతుర్లు అంటే చాలా ఇష్టము, ఇద్దరు కొడుకులే. అందుకే అత్తకి మేమంటే చాలా ఇష్టము. నేను, మా చిన్నాన్న కూతురు, మా పెద్దనాన్నకి ఇద్దరు కూతుర్లు, మేము నలుగురమే అత్తకి మేనకోడళ్ళమి, మేము నలుగురమే కూతుర్లమైన కోడళ్ళమైన మేమే. అందుకని మా నలుగురికి ఒకేలాంటి డ్రెస్సులు తీసుకొచ్చేది పూణె నుంచి. ప్రతి సమ్మర్ లో వాళ్ళు వచ్చేవాళ్ళు కృష్ణంపల్లికి. ప్రతి సమ్మర్ కి మాకు అందరికి సరిపడమైన డ్రెస్సులు తెచ్చేవాళ్ళు, నలుగురికి డ్రెస్సులు తెచ్చేవాళ్ళు, ఒకే టైప్ లో తెచ్చేవాళ్ళు. అలా నాకు పూణె నుంచే డ్రెస్సులు ఎక్కువ వచ్చేవి చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ నాన్న ఫ్యామిలీ మొత్తం పూణెలోనే ఉంటారు. అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరు పూణెలోనే ఉంటారు. ఇంక ఈ 11 years నుంచి నాన్న పంపిస్తున్నాడు, అమ్మ తీసుకొని వస్తుంది వచ్చేటప్పుడు. నిన్న కూడా అమ్మ వచ్చింది, నిన్న కూడా అమ్మ వస్తూ తీసుకొచ్చింది. అవి మీకు చూపిద్దాము అని వీడియో చేస్తున్నాను. కాస్ట్లీ ఏం కాదు, నార్మల్గా డైలీ వేర్కైనా సరే, పెద్ద కాస్ట్లీ ఏం పెట్టండి. నేను డైలీ వేర్కైనా కాటన్లా ఉండేవి, నాకు కంఫర్టబుల్గా ఉండేటివి నేను తీసుకుంటాను. అంటే ఒకరికి నచ్చాలని కాదు, నాకు నచ్చితే మాత్రం నేను తీసుకుంటాను. నాకు కంఫర్టబుల్గా ఉంటే డ్రెస్ చాలా ఇష్టం నాకు. అంటే కాటన్ ఎక్కువ ఇష్టము, సిల్క్ అంతా వేసుకోను, కాటన్ ఎక్కువ ఇష్టము. ఆన్లైన్లో కూడా షాపింగ్ చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను, దర్శిలో కూడా తీసుకుంటాను. కానీ మ్యాక్సిమం పూణె నుంచే వస్తాయి డ్రెస్సులన్నీ, పూణె నుంచే వస్తాయి. ప్రతి ఇయర్ నేను వెళ్ళేదాన్ని, నేను వెళ్ళినప్పుడు ఒక 20, 15 అలా తెచ్చుకునేదాన్ని. అంటే ఇయర్ మొత్తం రావాలి కదా అని అన్ని తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు పూణెకి 2 years నుంచి, అంటే జర్నీ చేయలేక వెళ్ళట్లేదు. అందుకే నేను అమ్మ వస్తుంటే అమ్మ చేత తెప్పించా. అంటే అమ్మతో ఎక్కువ తెప్పించలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు నేను ఎక్కడ నచ్చను అని. అంటే నాకు నచ్చవు, నాకు నేను తీసుకుంటే తప్ప ఎవరు తీసుకున్నా నాకు నచ్చవు, అదేంటో నాకు తెలీదు. మా అత్త తీసుకుంటే నచ్చుద్ది, మా అత్తనే తీసుకుపోయి తీసుకొచ్చింది. ఎందుకంటే మా అత్త చిన్నప్పటి నుంచి మాకు తెస్తుంది కాబట్టి మా అత్తకి తెలుసు అన్నీ ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళకి అని. అందుకని మా అత్తని తీసుకెళ్ళి తెచ్చింది. ఒకటి కాటన్, ఇది కొంచెం అంబ్రెల్లా టైప్ వచ్చింది, ఇది అంబ్రెల్లా టైప్ వచ్చింది, బాగుంది కదా కాటన్ డ్రెస్. ఇది 2 piece సెట్స్ అనమాట. పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, ఇవి 650, 600 అలా ఉంటాయి. నేను పూణేలో ఫస్ట్ పూణేకి వస్తాయి మోడల్స్, ఇయర్ మోడల్స్ మారుతాయి, ఫస్ట్ పూణేలో వస్తాయి. ఆ మోడల్ మళ్ళీ నేను ఇక్కడ ఎప్పుడు చూస్తా అంటే ఒక 7 months, 8 months, ఒక్కోసారి 1 year కి అలా వస్తాయి ఆ మోడల్ దర్శకి. ఫస్ట్ అక్కడ వస్తాయి మోడల్, ఎందుకంటే సూరత్ దగ్గర కదా, ముందు అక్కడ వస్తాయి మహారాష్ట్ర, ఆ తర్వాత మనకి ఇక్కడికి వస్తాయి. ఇది ప్యాంట్ వచ్చింది, ఇది ఇంకో సెట్, ఇది కూడా కాటనే. దీనికైతే హ్యాండ్స్ లోపల ఇచ్చాడు, కుట్టించుకోవాలి. దీనికి హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాడు, ఫిష్ కట్. ఇది బాగుందా? ఈ కలర్ నాకు బాగుంటుందని మా అమ్మ తీసుకుందంట. దీనికి ప్యాంట్ వచ్చింది. ఇది మాత్రం సిల్క్, నాకు ఇష్టం ఉండదు. సిల్క్ అంటే క్రేప్ సిల్క్ అనుకుంటా, ఇది ఇష్టం ఉండదు. కానీ మా అమ్మకి ఈ కలరు చాలా బాగా నచ్చిందంట. అప్పటికి మా అమ్మ అనుకుంది పిల్ల వేసుకోదు వద్దు అని, కానీ మా అత్త వేసుకుంటదిలే బాగుంది మోడలు అని తీసుకుందంట. ఈ కలర్ బాగుందని తీసుకున్నారంట. దీనికి కూడా ప్యాంట్ వచ్చింది, అన్ని 2 piece సెట్సే. హ్యాండ్స్ చూడండి ఎలా ఇచ్చారు, బొరుగుల మసాలా ప్యాకింగ్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ దీంట్లో ఇచ్చారు, ప్యాకింగ్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ దీంట్లో ఇచ్చారు. ఇది ఒకటి, ఇది ఇంకో సెట్. టాప్ కొంచెం సైడ్ వచ్చాయి, బటన్స్ సైడ్ వచ్చాయి. ఒకవేళ టాప్ లూజ్ అయితే వీటికి కుట్లు ఎలా వేయించాలి? బటన్స్ వచ్చాయి, ఇంకా కుట్లు ఎలా వేస్తారు నాకు డౌట్ వచ్చింది. దీనికి కూడా హ్యాండ్స్ ఇచ్చారు, కుట్టించాలి హ్యాండ్స్.
హాఫ్ హ్యాండ్స్, ఫిష్ కట్కి మొత్తం హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి ప్యాంట్. ఇప్పుడు మెయిన్ నేను వీడియో చేయడానికి ఏ డ్రెస్ కారణం అంటే, ఇది ఒక డ్రెస్ నేను తిరునాళ్ళలో వేసుకున్నాను, వీడియో పెట్టాను కదా, అప్పుడు అడిగారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు అక్క, నువ్వు చాలా బాగుంది అసలు నువ్వు వేసుకుంటే అని అడిగారు. ఇది ఈ డ్రెస్ అండ్ దీనికి 3 పీస్ సెట్ అన్నమాట. చున్నీ వస్తుంది అండ్ ప్యాంట్. చున్నీ చాలా మంచిగా వస్తుంది, ఇలా సింబల్స్ తో చున్నీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఈ డ్రెస్ ఒకటి. ఇంకో డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ ఇది నేను దర్శిలోనే తీసుకున్నాను, అభి షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇది 1200 ఎంతో పడింది, అభి షాపింగ్ మాల్లో తీసుకున్నా. ఇది 3 పీస్ సెట్. ఇది మాత్రం మా వాళ్ళే అడిగారు, చాలా మంది ఫ్రెండ్స్ స్టేటస్ పెడితే అడిగారు ఎక్కడ తీసుకున్నావు డ్రెస్ భలే ఉంది అని. ఈ డ్రెస్ తీసుకొని 3 ఇయర్స్ అయింది, అస్సలు కొంచెం కూడా చెక్కు చెదరలేదు. క్లాత్ అయితే ఎంత బాగుందంటే క్లాత్ చాలా మెత్తగా ఉంటది, కాటన్. ఇది పూణే డ్రెస్. ఇది నా బర్త్డేకి మా అత్త తీసి ఇచ్చింది. ఇది దీని కాస్ట్ వచ్చేసి 3000 అనుకుంటా, 3000. ఇది 2 ఇయర్స్ బ్యాక్ నేను పూణే వెళ్ళినప్పుడు తీసిచ్చింది, నా బర్త్డే కోసం తీసిచ్చింది. ఇది పూణే డ్రెస్ అన్నమాట, ఇక్కడ డ్రెస్ కాదు, కాస్ట్ ఎక్కువే. పిండి పెట్టేకుంది రొట్టె అంటారు కదా, అలా దీనికి పిండి బాగానే పడింది, రొట్టె కూడా బాగానే వచ్చింది. అంటే డబ్బులు ఎక్కువే, క్లాత్ కూడా బాగా వచ్చింది. దీనికి ఇక్కడ కింద ఇలా వస్తుంది, చాలా బాగుంటది ఈ డ్రెస్. ఎన్నిసార్లు వేసుకున్నా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇంకా నా దగ్గర పెద్ద కాస్ట్లీ డ్రెస్సులు ఏం కాదు, అన్ని సింపుల్ సింపుల్ డ్రెస్సులే. ఎందుకంటే నేను కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని ఎక్కడికి పోను, చీర కట్టుకొని వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇది మాత్రం మా దర్శిలో కళ్యాణ మండపంలో పెట్టారు, అదేదో సేల్ లాగా, విజయవాడ నుంచి వచ్చి అప్పుడు తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. 600 పడింది, జస్ట్ టాప్ ఒక్కటే. ఇది మాత్రం ఆన్లైన్ లో తీసుకున్నాను. ఆన్లైన్ లో తీసుకున్న వాటి వరకు వీడియో కింద ట్యాగ్ చేస్తాను, మీకు నచ్చితే వెళ్ళి చెక్ చేయండి. ఈ డ్రెస్ కూడా సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది, కాటన్. ఈ సమ్మర్ కి అయితే పర్ఫెక్ట్ డ్రెస్సులు అని చెప్తాను. ఇవన్నీ కాటన్ డ్రెస్సులు. ఎంత బాగుందంటే ఈ డ్రెస్, హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది, ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చింది. ఇది అంబ్రిల్లా డ్రెస్. ఇది ప్యాంట్ 3 పీస్ సెట్, ప్యాంట్ కింద ఇలా వస్తుంది. కూడా ఆన్లైన్ డ్రెస్. ఇది కాస్ట్ చెప్పడం మర్చిపోయా, 800. ఇది కూడా ఆన్లైన్ డ్రెస్, 1 ఇయర్ అవుతుంది తీసుకొని. ఇది 500 పడింది, ఇది కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సింగిల్ టాప్. ఇంకా నా ఫేవరెట్ కొన్ని ఉన్నాయి, ఇవి బెల్లీ హ్యాండ్స్ పెట్టించా, ఇది కుట్టించా, స్టిచ్చింగ్ చేపిచ్చా. ఒక చీర తీసుకొని, చీర ఎంత తెలుసా, 150 రూపీస్ చీర తీసుకొని 600 కుట్టుగూలి, స్టిచ్ చేసినందుకు 600 పెట్టా. 150 శారీకి 600 పెట్టి కుట్టించా. కానీ ఎంత న్యాయం చేశాయి తెలుసా, 4 ఇయర్స్ అవుతుంది కుట్టించి. ఇప్పటికి వేసుకున్నా కానీ కొత్తది వేసుకున్నట్టే ఉంటది, అంత బాగుంటది. అదొకటి, ఇదొకటి. 2 కుట్టించా, 2 శారీస్ 2 కుట్టించా, అంబ్రిల్లా టైప్ బెల్లీ హ్యాండ్స్ పెట్టి. ఇంకా ఇవన్నీ నాకు ఇష్టమైన డ్రెస్సులు, అందుకే వాటి వరకు చూపిస్తున్నాను, మిగతా చూపించట్లేదు. ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టమైన డ్రెస్. ఇది అభి షాపింగ్ మాల్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అంతే, 850 800 పడింది. సింగిల్ పీస్ అంబ్రిల్లా డ్రెస్, ఇలా కూర్చొచ్చింటది కింద. 800 పడింది, మీరు వీడియోస్ లో కూడా చూసుంటారు, చాలా బాగుంటది డ్రెస్ అయితే. అందుకే వీటి వరకు చూపించా, నాకు నచ్చిన డ్రెస్సుల వరకు చూపించా. నాకు మాక్సిమం పూణే నుంచే వస్తాయి డ్రెస్సులు. ఎప్పుడో ఒకసారి ఆన్లైన్ లో తీసుకుంటా, ఎప్పుడో ఒకసారి ఇక్కడ దర్శిలో తీసుకుంటా, అంతే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో కింద హైప్ అని వస్తుంది, హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల వీడియో షేర్ అవుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.